హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా బాగున్నాం. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ వ్లాగ్స్, ముందు నేను డివోషనల్ వ్లాగ్స్ చూపిస్తాను అని. దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అనమాట. అండ్ ఈ సెలబ్రేషన్స్ అన్నీ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఇది మా కరీంనగర్లో మహాశక్తి టెంపుల్ గురించి తెలియని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. అండ్ దసరా టైంలో 9 days కరీంనగర్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా మోస్ట్లీ ఈ టెంపుల్లోనే ఉంటారనమాట. సెలబ్రేషన్స్ అంత బాగుంటాయి. అండ్ చూసారు కదా, లైటింగ్స్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుండే. అండ్ నేను వెళ్ళే టైంకి అక్కడ ఆ రోజు అమ్మవారికి పూజ జరుగుతుంది. అండ్ ఆ రోజు పల్లకి సేవ అనమాట. ఐ డోంట్ నో, దిస్ ఈజ్ సెకండ్ టైం. ప్రతిసారి ఇలా కోయిన్సిడెన్స్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా పల్లకి సేవ జరిగే ముందు అమ్మవారి పూజ అయిపోయిందా ఇలా మంచిగా క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండే అనమాట. చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేసినారు. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ చాలా భారీగా జరుగుతాయి. అండ్ ఆ లైటింగ్స్ అదంతా, టెంపుల్ అయితే నైట్ టైంలో ఎంత బాగుంటుందో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ అక్కడ క్రౌడ్ కూడా అంతే ఉంటుంది అనమాట. ఇదంతా ఇంకా దాండియా చేసే ప్లేస్. అసలు ఇంతకుముందు అంటే ఈ టెంపుల్ పెట్టి 15+ years అవుతుంది. కానీ ఇలాంటి సెలబ్రేషన్స్ మాత్రం ఒక 5-6 years నుండి చాలా భారీగా జరుగుతున్నాయి అన్నమాట. ఇంతకు ముందు కూడా అక్కడ ఉంటుండే, కాకపోతే ఇంత క్రౌడ్ లేదు. అంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చేంత క్రౌడ్ అయితే అప్పుడు లేదు. జస్ట్ హండ్రెడ్స్లలో ఉండేవాళ్ళు. చాలా ఫ్రీగా ఉండేది, మంచిగా ఆడుకునే వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు అసలు ఎంత క్రౌడ్ అయిపోయిందో అక్కడ ఉండలేకపోయాం అనమాట మేమైతే. కానీ నాకు ఆ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చూస్తున్న కొద్ది చూడాలనిపించింది. అంత మంచిగా చేసినారు. అండ్ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అక్కడ చాలా మంది ఫొటోస్ క్లిక్ చేసుకుంటున్నారనమాట. సో మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ అమ్మవారి దర్శనం కూడా ఎంత బాగా జరిగిందో, అంతమంది జనాలు ఉన్నా కానీ అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. టెంపుల్కి వెళ్ళాము, అంటే దర్శనం చేసుకొని మంచిగా దాండియా చూసి వద్దామనే అనుకున్నాను. కానీ ఇంకా మా పాపతో అవ్వలేదన్నమాట. వెళ్ళిపోదాం అని ఏడ్చింది. ఇంకా అదే టైంకి పల్లకి సేవ స్టార్ట్ అయ్యింది. సో నేను కూడా ఇంకా బయటకు వచ్చేసాం అనమాట, తను ఏడుస్తుండే. అండ్ నేను 2 years బ్యాక్ కూడా వెళ్ళాను అనమాట. ఆ రోజు కూడా సేమ్ పల్లకి సేవ ఉండే. అండ్ నేను కొన్ని క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను ఎండ్లో, అది కూడా చూడండి. అప్పుడు ఎంత ఖాళీగా, ఎంత స్పేషియస్గా ఉంటుండేనో. కానీ ఇప్పుడు అలా లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇంతకు ముందు టవర్ సర్కిల్లో అమ్మవారిని పెడుతుండే వాళ్ళు, ఇప్పటికీ కూడా అక్కడ పెడుతున్నారు. కానీ అక్కడే సెలబ్రేషన్స్ జరిగేవి అనమాట. ఎవరైనా 90s కిడ్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ టైంలో అంటే ఆల్మోస్ట్ 2010-2012 ఆ టైం వరకు కూడా ఈ దాండియా సెలబ్రేషన్స్ అనేవి టవర్ సర్కిల్లో జరుగుతుండేవి. చాలా బాగుంటుండే. కానీ ఇంకా ఇక్కడ టెంపుల్లో ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత అక్కడే తగ్గిపోయిందనమాట. ఇప్పుడైతే అసలు ఈ టెంపుల్లో అరౌండ్ 9-10 కల్లా స్టార్ట్ అవుతుంది. 12:30-1 వరకు దాండియా ఉంటుంది. ఓకే, 9 days దాండియా జరుగుతుంది, దాండియా చేస్తున్నారు. కానీ బతుకమ్మ ఆడేవాళ్ళం ఇంతకుముందు. కానీ ఆ బతుకమ్మనైతే ఇప్పుడు ఆ 9 days ఆడడం అనేది అందరూ మర్చిపోయారు. నాకే అనిపిస్తుండే అనమాట, సరే అంటే ఇప్పుడు దాండియా ఉయ్యాలో అయిపోయింది, బతుకమ్మ ఉయ్యాలో కాస్త. అలా 9 days కూడా సెలబ్రేట్ చేసుకునే రోజులు రావాలి బతుకమ్మ అని అయితే నేను పర్సనల్గా చాలా అనుకుంటానన్నమాట. బట్ ఎలా ఇంకా వస్తాయో రావో మనకైతే అది తెలీదు. బట్ దాండియా మాత్రం 9 days సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ దిస్ ఈస్ హౌ ద సెలబ్రేషన్స్ ఆర్ ఇన్ కరీంనగర్. మెయిన్గా మహాశక్తి టెంపుల్లో జరిగేవి అనమాట. 9 days అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇదంతా ఇప్పుడు చూస్తున్నది మీరు ప్రీవియస్ అంటే ఒక 2 years బ్యాక్ వీడియోస్ అనమాట ఇవి. అప్పటికి ఇప్పటికే చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఈసారి నేను అంటే అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అంటే ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చాలా మంచిగా వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈసారి నేను చూసింది ఏంటంటే, స్వాములు ఉంటారు కదా, వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ చేశారనమాట. చాలా బాగుండే. అండ్ ఇదంతా ఇప్పుడు చూస్తుంది అయితే 2
ఇయర్స్ బ్యాక్‌ది. నేను ఈసారి అసలు తీయలేకపోయాను. అక్కడ ఉండలేకపోయాను. మా ఐషు గూడా అసలు సపోర్ట్ చేయలేదనమాట. అంత క్రౌడ్‌కి చాలా సఫకేటింగ్ ఉండే అనమాట. బట్ సమ్‌హౌ వెళ్ళినప్పుడు మాత్రం ఈ టెంపుల్‌ని కంపల్సరీ విజిట్ చేస్తాను. అండ్ దసరా రోజు గూడా వెళ్తామనమాట. సో, ఫైనల్‌గా ఇది ఇలా జరిగింది ఈసారి మహాశక్తి టెంపుల్. దసరాకి నా హస్బెండ్ కరీంనగర్‌కొస్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్‌కి వెళ్దామంటారు. ఆ రోజు మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఇదంతా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్. And stay tuned for the next devotional vlog. Bye bye.